మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, అతిరథ మహారథులైన రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన నా పెద్దలకు, నాయకులకు, వీర మహిళలకు, ముఖ్యంగా 13 జిల్లాల నుంచి వచ్చిన జనసేన నాయకులకు వందనాలు, పాదాభివందనాలు. మీరందరూ చూస్తున్నా వస్తున్నాయి వారాహి రథ చక్రాలు వస్తున్నాయి, వారాహి రథ చక్రాలు వస్తున్నాయి. వస్తున్నాడు మన నాయకుడు పవన్ అన్న వస్తున్నాడు. మనల్ని ఎవరు ఆపేది? ఎవరన్నా అంటే ఇక్కడున్న ఉత్తమ మంత్రి, చెత్త మంత్రి వారాహి రాని ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడి ఎలా వెనక్కిపోతాడు చూద్దామని. రా చూసుకుందాం. మనల్ని ఎవరు ఆపేది? రాష్ట్రం ఈరోజు రాష్ట్రం అంధకారంలోకి నెట్టబడింది. ఒక వ్యాపారస్తుడు రాజైతే వ్యాపారం చేస్తాడు, కానీ మన రాష్ట్రానికి ఒక స్మగ్లర్, ఒక గూండా ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ప్రజల గురించి ఆలోచించడం లేదు. అతని నాయకులంతా కూడా, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా వాళ్ళు చేస్తున్నది స్మగ్లింగ్, ఇసుక స్మగ్లింగ్, రెడ్ శాండల్ దందా, బ్రాండ్ దందా, ల్యాండ్ దందా. దండాల ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. ఈ దండాల ముఖ్యమంత్రి దండాలు పెట్టించి ఆ మహిషాసురుడిని కొమ్ములు వంచే నాయకుడు వస్తున్నాడు. దేని మీద వస్తున్నాడు? వారాహి మీద వస్తున్నాడు. ఈరోజు మచిలీపట్నం నుంచి తన ప్రణాళికలను చెప్పడానికి వస్తున్నాడు మన నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ప్రజలు ఒకవైపు ఒక 2 కుటుంబాల మధ్య ఈ యొక్క రాష్ట్రం అధికారం చెలాయింపబడతా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం, ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క బీసీ సదస్సు అయితే ఏమి, ఎస్సీ ఎస్టీ నాయకులతో అయితే ఏమి, సమాజ స్థాపన కోసం అంబేద్కర్ ఏది చెప్పారో, ఏ కులమైతే ఏ మతమైతే రాజ్యాధికారాన్ని చేజించుకోలేదో ఆ యొక్క కులం కానీ మతం కానీ అంతరించిపోతుంది అని, అటువంటి వెనుకబడిన కులాలకు అందరికి కూడా, ఎస్సీ ఎస్టీలు కూడా రాజ్యాధికారం అందించడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. మీరంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అని. తానొక్కడితో మొదలైన 2014 నుంచి ఈరోజు ఇన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చారంటే ఒకే ఒక్కడు, ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏంటంటారు చెప్తున్నాం. ఆ రోజు నువ్వు కడుపు కొట్టి రెక్కాడితే కానీ డొక్కాడని భవన కార్మికుల పొట్టగొట్టి 6 నెలలు నీ ఇసుక దందా కోసం వాళ్ళ పొట్ట కొడితే, వాళ్ళ తరపున లక్షల మందితో నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు అని గలం విప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చిత్తూరులో హైరోడ్డు సమస్యతో 15,000 మంది నాశనం అయిపోతున్నారంటే వాళ్ళ ఒక్కర నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే రైతుల వైపు, సెట్టిపల్లి రైతుల వైపు నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈరోజు ఈ మహిషుణ్ణి, ఈ జగన్ రెడ్డిని, ఈ యొక్క ముఖ్యమంత్రిని, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నాయకుల్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో మట్టి కనిపించి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూలజోవడంతో మొదలుపెట్టిందో అటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి వస్తున్న నాయకుడు వారాయి నుంచి వస్తున్నాడు. ఆ నాయకుడికి పాదాభివందనం తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొక్కసారి మిత్రుడు బండ్రెడ్డి రామకృష్ణ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా లాస్ట్ ఒక మాట చెప్తున్నాను. తెలుగు వీర, జనసేన వీర లేవరా, దీక్ష భూని సాగరా, తెలుగు మాత స్వేచ్ఛ కొరకు తిరుగుబాటు చేయరా. ఈ యొక్క ఆంధ్రదేశం భవిష్యత్తు కోసం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైపు తిరుగుబాటు చేయరా. దారుణ మారుణ కాండకు తల్లడిల్ల వద్దురా. ఈ యొక్క ప్రభుత్వం యొక్క మనల్ని నోరెత్తితే గలవిప్పితే పోలీసు కేసులతో మందిస్తున్న
ఈ యొక్క ప్రభుత్వం భయపడద్దు. దారుణ మానవకాండకు తల్లడిల్లో వద్దురా. జనసేన నాయకుడా, నిద్రవద్దు, బెదరవద్దు. పవన్ కళ్యాణ్ మాటే నీకు హద్దురా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ.